ఇద్దరు మిత్రులు. ఒక ఊళ్ళో రత్తయ్య, రమణయ్య అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. ఇద్దరికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇద్దరు చిన్నతనం నుంచి కలిసికట్టుగా ఒకే కొంపలో ఉండేవారు. వాళ్ళకు ఒక పని అంటూ లేదు. బుద్ధి పట్టినప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మి దాంతో కాలక్షేపం చేసేవారు. బద్ధకం పుట్టినప్పుడు ఎవరి దొడ్డి నుంచి ఆయన ఏ అరటి గెలలో దొంగిలించుకుపోయి అమ్ముకునేవాళ్ళు. రత్తయ్య అనే వాడి దగ్గర వాడి తాతల నాటి సొట్టల పడిన వెండి కంచం ఒకటి ఉన్నది. రమణయ్య దగ్గర ఒక పాతకాలపు నులక మంచం ఉన్నది. ఇద్దరూ ఆ వెండి కంచంలో తిని ఆ నులక మంచం మీద పడుకునేవాళ్ళు. ఒక వానాకాలం రాత్రి జోరున వర్షం కురుస్తుండగా మిత్రులిద్దరూ వెండి కంచంలో భోజనం చేసి మంచం మీద కూర్చున్నారు. రత్తయ్య వాటాలో కొంత అన్నం మిగిలిపోయింది. రమణయ్య వాటాలో కొద్దిగా కూర మిగిలింది. రేపు పొద్దున తినవచ్చు అని దాని మీద ఆకు కప్పారు. రత్తయ్య తమ దుస్థితికి చింతిస్తూ, ఎంతకాలం మనం ఇలా జీవితం గడుపుతాం, రేపు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలను ఎలా పోషిస్తాం అన్నాడు. దానికి రమణయ్య, ఇలాంటి వర్షపు రాత్రి ఏ మహానుభావుడో తలుపు తట్టి రాత్రికి తలదాచుకొని ఆశ్రయం ఇచ్చిన వారికి ఎంతో మేలు చేసి పోయినట్టుగా ఎన్నో కథలు విన్నాం. కానీ ఏ కారణం వల్లనో తెలియదు, మన దరిద్రపు కొంపకు మాత్రం ఏ మహానుభావుడు రాడు అన్నాడు విచారంగా. విచారించి ఏం లాభం, అర్ధరాత్రి కావస్తున్నది, పడుకుందాం అన్నాడు రత్తయ్య. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. రత్తయ్య లేచి వెళ్ళి తలుపు తీశాడు. బయట కాషాయ వస్త్రాలు ధరించిన ఒక ముసలివాడు చలికి వణుకుతూ అతడికి కనిపించాడు. రత్తయ్య వాడితో కోపంగా, ఎవడివయ్యా నువ్వు, ఇంత రాత్రి వేళ మీ తాత కట్టించిన ఇల్లు అన్నట్టు తలుపులు బాదుతూ ఉన్నావు అన్నాడు. ముసలి సాధువు ఆకలి దహించుకుపోతున్నది, ఆ పూట ఇక్కడ ఉండనియండి అన్నాడు సాధువు దీనంగా. ఆ మాట వింటూనే రమణయ్య లేచి వచ్చి, రండి స్వామి, మీ రాకతో మా ఇల్లు పావనమైంది, కానీ ఈ పూట అన్నంలోకి కూర మాత్రమే ఉన్నది అంటూ ముసలివాణ్ణి లోపలికి ఆహ్వానించాడు. సాధువు వాత్సల్యపూర్వకంగా నవ్వి, కాలే కడుపుకి మండే బూడిద చాలు బిడ్డ, నీ మనసు దొడ్డది అంటూ లోపలికి వచ్చి రమణయ్య పెట్టిన అన్నం కూర తృప్తిగా తిన్నాడు. తర్వాత సాధువు రమణయ్యతో, నా ప్రాణం నిలబెట్టావు బిడ్డ, నీ వస్తువు ఏదైనా చూపించు, దానికి అద్భుతమైన శక్తిని ఇచ్చి నా దారిన నేను పోతాను అన్నాడు. ఈ నులక మంచం నాదే స్వామి అన్నాడు రమణయ్య. సాధువు తన చేతుల తడి మంచం మీద విదిలించి, పో బిడ్డ, ఇక నీకు బెంగలేదు, నీవు ఈ నులక మంచం మీద పడుకొని కాసేపు గట్టిగా కళ్ళు మూసుకున్నావంటే ఇక్కడిక్కడి నిధి కాలక్షేపాలన్నీ నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి, సుఖపడు అన్నాడు రమణయ్యతో. ఈ మాటలు వినగానే రత్తయ్యకు రమణయ్య మీద ఎక్కడ లేని అసూయ వచ్చింది. వెంటనే వాడు, అన్యాయం స్వామి, మీరు తిన్నది నేను మిగిల్చిన అన్నం, వాడిది కూర మాత్రమే, అందుచేత మీరు అనుగ్రహించిన దాంట్లో 3 వంతులు నాకే రావాలి, అదిగాక నులక మంచం నాది, వీడు దురాశతో అది నాది అని అన్నాడు అని అబద్ధమాడాడు. ఈ మాటలకు రమణయ్యకు మండిపోయింది. ఇద్దరూ ఆ మంచం తనదంటే తానని రెట్టించుకొని చివరకు కలియబడ్డాడు. సాధువు వాళ్ళిద్దరిని విడదీసి, మీరు ఇలా కొట్లాడుకోవడం బాగోలేదు బిడ్డల్లారా, ఈ మంచం మీద ఇద్దరూ పడుకొని చూడండి, ఎవరి కళ్ళకు నే చెప్పిన నిధి నిక్షేపాలు కనిపిస్తే వారిదే ఈ మంచం అన్నాడు. వాళ్ళిద్దరూ మంచం మీద పడుకొని కళ్ళు గట్టిగా మూసుకున్నారు. ఎంతసేపటికి వాళ్లకు ఏ నిధి నిక్షేపాలు కనపడలేదు. చివరికి ప్రాణం విసిగి వాళ్ళు కూడబట్టుకోలేక ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి సాధువు లేడు, వెండి కంచం కూడా లేదు. ఇదండి ఇవాళ స్టోరీ. మీకు నా స్టోరీస్ నచ్చాయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.